గురువే వ్యాస భగవానుడి రూపంలో గురువుగా అవతరించారు. 4 వేదాల సారమంతా మహాభారతంలో అందించారు. అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తు, సనాతన వాంగ్మయాన్ని మానవాళికి అందించిన మహనీయుడు. వ్యాసోచిష్టం జగత్ సర్వం. వ్యాసుడి చేత చెప్పబడనిది ఈ లోకంలో ఏదీ లేదు. వ్యాసుడు మన తొలి గురువు. ఆది శంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులతో గురు పరంపర కొనసాగుతూ ఉంది. ఆధ్యాత్మిక జగత్తులో గురువుకు విశిష్ట స్థానం ఉంది. వ్యాసుని జన్మదినమైన ఆషాఢ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. వ్యాసుడిని బాదరాయణుడు, కృష్ణద్వైపాయనుడు, పారాశర్యుడు, సాత్యవతేయుడు అనే పేర్లతో పిలుస్తారు. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనితిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాధినిలయం మునిం. వందనం మా వందనం గురువందనం, వందనం మా వందనం గురువందనం. గురువులకు వందనం అభివందనం, సద్గురువులకు పాదాభివందనం. గురువులకు వందనం అభివందనం, సద్గురువులకు పాదాభివందనం. నిస్వార్థ చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం. నిస్వార్థ చింతనతో పుత్రవాత్సల్యముతో విద్య నేర్పే గురువులకు వందనం మా వందనం. గురువులకు వందనం అభివందనం. పూర్వం గురుకులాలలో గురువుల ద్వారా శిష్యులు విద్యను నేర్చుకునేవారు. గురువు శిష్యులను ఎన్నో రకాలుగా పరీక్షించి అర్హులైన వారికే విద్యను బోధించేవారు. రాకుమారుడైన అందరితో పాటు సమానంగా చూసేవారు గురువులు. భగవంతులైన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించి గురువుల ద్వారా విద్యను పొంది గురువులను ఎలా గౌరవించాలో నేర్పారు. గురువు ద్వారా నేర్చుకున్న విద్య లోకానికి హితము కలిగిస్తుంది. శిష్యులు వినయంతో నైతిక విలువలు కలిగి సమాజంలో గొప్ప వ్యక్తులుగా తయారయ్యి గురువులను గౌరవించేవారు. గురువు కూడా వారిని పుత్రవాత్సల్యంతో చూసేవారు. శ్రీ గురుభ్యో నమః. మధ్వాచార్యులు ద్వైతాన్ని, శంకరాచార్యులు అద్వైతాన్ని, రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని అనుసరించారు. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అహం బ్రహ్మాస్మి. శ్రీమాత్రే రామానుజాయే నమః. ప్రథమో హనుమన్నామ ద్వితీయో భీమయేవ చ పూర్ణప్రజ్ఞతృతీయస్తు భగవత్కార్య సాధకః. త్రేతాయుగంలో హనుమంతుడిలా, ద్వాపరయుగంలో భీముడిలా, కలియుగంలో శ్రీ మధ్వాచార్యుడిగా జన్మించి ధర్మ సంస్థాపన చేస్తాను. మహాభారతంలో లేనిది ఈ లోకంలో ఏదీ లేదు. ఈ కలియుగానికి అవసరమైన జ్ఞానాన్ని ఈ ఇతిహాసం ద్వారా అందించాను. ఆధునిక కాలంలో అనుకుంటున్న శాస్త్రజ్ఞానము, విజ్ఞానము వంటి ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి.
18 పురాణాల ద్వారా జ్ఞానాన్ని అందించాను. లోక కళ్యాణం కోసం చేసిన ఈ రచనలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. నన్ను స్మరించిన మీ అందరికీ శుభం భూయాత్.